కృష్ణా జిల్లాను బూతుల సంస్కృతి నుంచి విముక్తి చేయాలని ప్రజలంతా ఎదురు చూస్తున్నారని, అలాగే ఇతర పార్టీల నుంచి వలసలు కేవలం టీడీపీ, జనసేన పార్టీలకే వస్తున్నారని కేశినేని చిన్ని అన్నారు. ప్రజా ఆమోదం ఉన్న నాయకుల్ని, కార్యకర్తల్ని మాత్రమే పార్టీలోకి తీసుకోవడం జరిగిందని, వారు ఎటువంటి పదవులు ఆశించకుండానే పార్టీలోకి వచ్చారన్నారు. గుడివాడ గడ్డ మీద తెలుగుదేశం జెండా ఖచ్చితంగా ఈసారి ఎగరవేస్తామని చెబుతున్న కేశినేని చిన్నితో మా విజయవాడ ప్రతినిధి పూర్ణ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో అందరి చూపు కూడా గుడివాడ తెలుగుదేశం పిలుస్తుంది అనే సభ మీదే ఉంది. ప్రధానంగా చూస్తే కనుక ఇక్కడ చంద్రబాబు ఈ సభ ద్వారా ఏం మాట్లాడతారనేదే పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి కేశినేని చిన్ని గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరి సార్, ప్రధానంగా చూస్తే కనుక గుడివాడ సభ మీద అందరి దృష్టి కూడా ఉంది. మరి కొద్దిసేపులో చంద్రబాబు గారు నిమ్మకూరు నుంచి కూడా బయలుదేరి ఇక్కడ రాబోతున్నారు. అసలు ఈ సభ ద్వారా ఎటువంటి సందేశం వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే ఇప్పటివరకున జరిగిన సభలకి ఇది ఒకటి భిన్నంగా ఉండబోతుంది ఇక్కడ స్పీచ్ అని చెప్పి కూడా అందరూ భావిస్తున్నారు. చూద్దాం, మాకు కూడా తెలియదు. మరి వారు మేమందరం కూడా ఆతృత ఎదురు చూస్తున్నాం వారు ఏం చెప్తారని. ముఖ్యంగా వారు చెప్పే అంశాలు దళితుల మీద దాడులు, అంతేకాకుండా ఇవాళ కృష్ణా జిల్లాకి ఒక సంస్కృతి, బూతుల సంస్కృతి అలవాటైంది. ఇటువంటి బూతుల సంస్కృతి నుంచి కృష్ణా జిల్లాని విముక్తి చేయాలని ముక్తఖండంతో ప్రజలు ఎదురు చూస్తున్నారు. వారి సందేశం ద్వారా నాకు తెలిసి మేనిఫెస్టోలో, జనసేన టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టోలో పొందుపరిచిన విషయాలు, అంతేకాకుండా ప్రభుత్వంలో వచ్చినాక చేయబోయే కార్యక్రమాలు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఈ గత 5 సంవత్సరాల నుంచి కార్యకర్తలు గుడివాడలోనే కాదు మాచర్ల లాంటి ప్రాంతాల్లో కూడా కార్యకర్తలు ఇబ్బందులు పడ్డారు. వారి ఇబ్బందుల్ని వారు తెలుసుకుని ఈ సభ ద్వారా వాటిని కూడా అడ్రస్ చేయబోతున్నారని మేము అందరం అనుకుంటున్నాం. ఇంకోటి వలసలు కూడా ఈ మధ్యకాలంలో చూస్తే కదా అన్ని పార్టీల్లో కూడా ఎక్కువగా వస్తున్నట్టు తెలుస్తుంది. అయితే టీడీపీలో కూడా పెద్ద ఎత్తున వలసలు, ముఖ్యంగా కృష్ణా జిల్లా నుంచి పెద్ద పెద్ద నేతలు అందరూ కూడా వస్తున్నారు. ఒకప్పుడు మీరందరూ కూడా వ్యతిరేకించిన నాయకులు కూడా పార్టీ వైపు ఆశగా చూస్తున్న పరిస్థితి నెలకొంది. ఇదంతా ఎటు దారి తీసిద్ది అనుకుంటున్నారు? ముఖ్యంగా వలసలు ఒక పార్టీకే వస్తున్నాయి, తెలుగుదేశంకే వస్తున్నాయి. మిగతా పార్టీల నుంచి వలసలు తెలుగుదేశం లేకపోతే జనసేనకు వస్తున్నాయి. ఎందుకంటే రేపు రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం జనసేన ప్రభుత్వం. అంతేకాకుండా మేము వ్యతిరేకించే నాయకులు అని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించే నాయకులను ఎవరిని తీసుకోవట్లా. ఎక్కడైతే ప్రజా ఆమోదం ఉన్న నాయకుల్ని, కార్యకర్తల ఆమోదం ఉన్న నాయకుల్ని తీసుకుంటున్నారు. వారందరూ వచ్చినా వారు ఎవరైతే ప్రజాసేవ గట్టిగా చేయగలరు అనుకున్నారో అటువంటి వారినే చేసుకున్నారు. మేము నిజంగా తీసుకునేటట్టయితే ఇవి ఎప్పుడో వైసీపీ ఖాళీ అయిపోయేది. నిజంగా మేమందరం కలిసికట్టుగా వచ్చిన కొత్త నాయకులైనా పాత నాయకులైనా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరైతే ఉమ్మడి అభ్యర్థి అంటారో వారిని గెలిపించుకుంటాం. కలిసికట్టుగా ఉండి తెలుగుదేశం కుటుంబం అంతా ఆ అభ్యర్థులను గెలిపించుకుంటాం. అకామిడేషన్ లేనప్పుడు కూడా కొంతమంది అయితే పార్టీ వైపు చూస్తున్న పరిస్థితి నెలకొంది. వాళ్ళు కూడా వచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో కొంతమంది కీలకమైన నేతలు కూడా చేరే అవకాశం ఉందని చెప్తున్నారు. వీళ్ళ పట్ల చేరితే కనుక కార్యకర్తల్లో కొంత భేదాభిప్రాయాలు కూడా వచ్చే అవకాశం కనపడుతుంది. మీరు చూస్తున్నారు, మాకే పదవులు వద్దు, మేము వాలంటీర్గా చేరతాం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులతో కలిసి కష్టపడి పనిచేస్తాం అని అందరూ అడుగుతున్నారు. తప్పేముంది, వాళ్ళు పదవులు వద్దు అంటున్నారు, మా కార్యకర్తలాగా పనిచేస్తాం అన్నారు. కాబట్టి తప్పకుండా మా కార్యకర్తలు అందరినీ ఆహ్వానిస్తాం, కష్టపడే నాయకులను ఆహ్వానిస్తాం. కష్టపడకుండా ఏదో కోవర్ట్లు అయితే మాత్రం ఆ కోవర్ట్లను అయితే తెలుగుదేశం యాక్సెప్ట్ చేయదు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఏ డెసిషన్ తీసుకున్నా మంచి డెసిషన్ తీసుకుంటారు. 1కి 20 సార్లు ఆలోచించే వ్యక్తులను తీసుకుంటారు. కాబట్టి మా కార్యకర్తలు కూడా ఆ నమ్మకం ఉంది. అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. గుడివాళ్ళు కొంత ఉత్కంఠమైన వాతావరణం అయితే నెలకొంది పొద్దున్న నుంచి కూడా. మరోపక్క ఏదైతే ఎప్పుడు చేయని ఎన్టీఆర్ వర్ధంతిని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా ఆ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం కూడా జరిగింది. ఏదైతే టీడీపీ నాయకులు పోలీసులు ఆశ్రయిస్తే వాళ్ళు పర్మిషన్స్ సరిగ్గా ఇవ్వకపోవడంతో కూడా కొంత హైటెన్షన్ వాతావరణం కూడా నెలకొంది. మీ కార్యకర్తల్ని అలాగే కొంతమంది నాయకుల్ని కూడా లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి కూడా నెలకొంది. ఎలా చూస్తారు? ఇంకా గుడివాడలో పోలీసుల్లో మార్పు రాలేదంటారా, లేకపోతే స్థానిక ఎమ్మెల్యే ప్రోత్బలంతోనే పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అనుకుంటారు? పాపం పోలీస్ డిపార్ట్మెంట్ వారిని అందరినీ అనలేము, కానీ ఇంకా కొంతమంది అధికారులు మార్పు రాలేదు. ముందుగా వారు ఏదో 50 మంది కార్యకర్తలని, కొన్ని 100 మంది పోలీసులని పట్టుకుని మా కార్యకర్తలను అడుగుందాం అనుకున్నారు. రామారావు గారి విగ్రహం దగ్గర శ్రద్ధాంజలి ఘటించడానికి వెళ్ళే మా కార్యకర్తలను లాఠీ చార్జ్ చేశారు. అయినా మా కార్యకర్తలు వేలాది మంది వెళ్ళి లెక్క చేయకుండా ఆయనకి ఘన నివాళులు అర్పించారు. మేము వెళ్ళే సమయానికి వారు పారిపోవడం కూడా అయిపోయింది. అంటే అర్థం చేసుకోవచ్చు మా కార్యకర్తల బలం ఏంటో. రాబోయే టైంలో మీకు గుడివాడలో నీకు డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు నాని, నువ్వు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోమని కోరుతాను.